ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సత్కార కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అలాగే విశ్వయోగి విశ్వంజీ గారి చేతుల మీదుగా ముందుగా మహా సహస్రావధాని ప్రవచనకారులు అలాగే నాద సుధాండవ అన్నవరపు రామస్వామి గారు, పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ప్రముఖ వాయులీన విద్వాంసులు ఇటీవల నాద నీరాజనం కార్యక్రమంలో తన 100వ పుట్టినరోజు సందర్భంగా తన శిష్యులచే అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసినటువంటి పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు, తర్వాత ప్రవచనకారులు మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరిస్తున్నారు. తర్వాత ప్రముఖ మొదటి మహిళ మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు, లయ విన్యాసంలో నేర్పరి మొట్టమొదటి మహిళ మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరిస్తున్నారు. లయ విన్యాసంలో వారికి వారే సాటి. తదుపరి పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, రైతు నేస్తం. పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, రైతు నేస్తం. వారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరిస్తున్నారు. వందన సమర్పణ చేయవలసిందిగా బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నా. దానికన్నా ముందు వీర్రాజు గారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నా. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బంధు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు వీర్రాజు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బంధు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు వీర్రాజు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరిస్తున్నారు. వందన సమర్పణ చేయవలసిందిగా శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో స్ఫూర్తివంతమైన సందేశాన్ని అందించిన